పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపకం. పెరుగులు నేతులు తాగి కొవ్వేరు గోపాలవాలురు. కృష్ణుడు చెప్పాడు, నాకు యాగం మానేసి గోవర్ధనగిరికి చేస్తారా? వెళ్ళి విశేషమైన రాళ్లవాన కురిపించండి. గోవుల్ జనుల్ సద్యోమృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్ అన్నాడు. గోవులు చచ్చిపోవాలన్నాడు. అనత్సా ఇంద్రుడు? గోవులు చచ్చిపోవాలి, గోపాల బాలురు గోపకాంతలు చచ్చిపోవాలి, అలా కురిపించండి వడగళ్ళవాన అన్నాడు. పెద్ద వడగళ్ళవాన ప్రారంభమైంది. ఇంత పెద్ద వడగళ్ళవాన ప్రారంభమైతే మనుష్యులైనటువంటి వాళ్ళు ఆ గోపకాంతలు గోపాల బాలురు ఆ గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అప్పుడు ఏదో అరుణాచలానికి శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణం చేసినట్టు. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు నిండురంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లననడి చెన్నన్నారు పోతన గారు. దాని మూపురాలు ఇలా ఆడుతుంటాయి. అలా ఆడేటటువంటి ఆ ఆబోతు, ఆ ఎద్దు గొప్ప శ్రేష్టమైన జాతికి చెందినది. ఆ ఎద్దులు ఆవులు అన్నీ కూడా పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఆ గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి కృష్ణుడితో పాటు. ప్రదక్షిణం చేస్తుండగా అకస్మాత్తుగా వాన ప్రారంభమైంది. నోరున్నవాళ్ళు కాబట్టి మనుష్యులందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఈవురుములు ఈమిరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన ముందెరుగమ్ము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. ఓ కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి ఉరుములు పిడుగులు ఇటువంటి వాన చూడలేదు, ఏమిటి వర్షం? కాబట్టి మహానుభావ, ఎలాగైనా ఈ వర్షం నుంచి మమ్మల్ని కాపాడవయా అన్నారు. మరి ఆవులు దూడలు నోరు విప్పి ఏమడుగుతాయి? అవి పాపం అంబారావాలు చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఆవుల్ని దూడలు చచ్చిపోయినా పర్వాలేదు, మనుషులు బ్రతుకుంటే చాలా అనలేదు కృష్ణుడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్బీలభ్రచ్యుతు శిలాచకిత గోపీ గోప గోపంతికి. పిల్లాడు పరిగెత్తుకుని విడిపోయి ఆడుకుంటూ చెంగల్ప పువ్వును తుంపి చేత్తో పట్టుకున్నట్టు ఆ కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇలా పట్టుకున్నారు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నారు. ఆవులు దూడలు గోపాలబాలురు గోపకాంతలు అందరూ వచ్చి చుట్టూ చేరారు. తన జాతికి చెందినటువంటి ఆవులు దూడలు 7 రాత్రులు 7 పగళ్ళు వడగళ్ళవానలో చనిపోకుండా గోవర్ధనోద్ధరణం చేసి రక్షించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక గోవింద, గో అంటే ఆవులు, వింద అంటే రక్షించినవాడు. నా జాతికి చెందినటువంటి ఆవుల్ని దూడల్ని రక్షించినటువంటి పరమాత్మ కనుక గోవింద అన్న నామంతో పట్టాభిషేకం చేస్తానని కామధేనువు తన పాలతో చేస్తానని బయలుదేరింది. ఇంద్రుడు అన్నాడు, తప్పు నాది, వాన కురిపించిన వాణ్ణి కాబట్టి నేను ఇంతకుముందు కృష్ణుడికి క్షమార్పణ చెప్పుకున్నాను, ఆ పట్టాభిషేకం ఏదో నేను చేస్తానని ఇంద్రుడు బయలుదేరాడు. సురభిక్షీరములన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేచి బలికన్ చొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షు తోయజ జలక్షున్ సాధు సంరక్షణం. సురభిక్షీరములన్ ఆ కామధేనువు యొక్క పాలని చేత్తో పట్టుకుని ఆ నిర్జర గంగాంబువులను ఆకాశ గంగా జలాల్ని పక్కన అదితి నిలబడి ఉండగా కృష్ణ పరమాత్మ యొక్క తల మీద పోసి గోవిందా అన్న పేరుతో పట్టాభిషేకం చేశాడు దేవేంద్రుడు. గోవులకు సేవ చేసినందుకు గాను, గోవుల్ని రక్షించినందుకు గాను పరమేశ్వరుడికి ఒక నామమే వచ్చింది, గోవిందా అని. అందుకేట ఏ పేరు పెట్టి పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలుకుతాడో పలకడో తెలియదు, కానీ గోవిందా అని కానీ ఎవరైనా అన్నారో ఉలిక్కి పడతాట విష్ణు భగవానుడు. ఎందుకని అంటే 7 రాత్రులు 7 పగళ్ళు అందరినీ రక్షించడానికి గోవర్ధనోద్ధరణం చేసి నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాను కాబట్టి ఆనాడు కామధేనువు యొక్క పాలతో దేవేంద్రుడు నాకు అభిషేకం చేసి ఇచ్చినటువంటి బిరుదునామమైనటువంటి గోవిందనామాన్ని ఎవడో పలుకుతున్నాడు, రక్షించకపోతే ఆ నామానికి అర్థం ఎక్కడుందని ఉలిక్కి పడొచ్చి కాపాడతాట. అందుకే మీరు చూడండి, గోవిందనామాన్ని లోకంలో విశేషంగా ప్రచారం చేసినటువంటి ఘనత పొందిన మహాపురుషులు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. శంకరాచార్యుల వారు ప్రచారం చేశారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణే. భజ గోవిందం అని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులైతే హరహర మహాదేవ శంభో శంకర దీన్ని ప్రచారం చేసిన వారు జ్ఞాన సంబంధం ఆయన. కాబట్టి ఒక అవతారంలో గోవుల్ని దూడల్ని కాపాడిన కారణం చేత కృష్ణ భగవానుడికి గోవింద అన్న నామమే వచ్చింది. ఆ నామం
ఇవాళ మనందరికీ కూడా అండగా నిలబడింది. అందుకే ఓ భోజనాల పంక్తి వేస్తే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద, భోజనం మధ్యలో గోవింద, భోజనం చివర గోవింద, పిల్లాడికి కొద్దిగా ఆటలు వస్తుంటే గోవింద గోవింద జ్యోతలు పెట్టించడం. ఎవరైనా ఎక్కడైనా కాస్త ఏ పరీక్షలోనో తప్పిపోతే అమంగళప్రదంగా మాట్లాడడం ఎందుకని గోవింద కొట్టేశాడండి అంటారు. ఆఖరికి వెంకటాచలంలో క్యూ షెడ్ తలుపులు తెరవకపోతే గోవింద 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 అని అరుస్తారు. తలుపులు తెరవగానే గోవింద గోవింద అంటారు. ఆ అనడంలో వచ్చేటటువంటి కంఠస్వర మార్పుని బట్టి తలుపు తీశారో తీయలేదో మీకు అర్థమైపోతుంది. గోవిందనామం మన జీవనంలో అంతర్భాగం అయిపోయింది. అంత గొప్ప నామం రావడానికి కారణం గోవులే. గోవులే మనకు ఆ గోవిందనామాన్ని అందించాయి. కృష్ణావతారానికి గోవిందనామానికి అంత దగ్గరి సంబంధం. అలాగే విష్ణు భగవానుడు పృథు చక్రవర్తిగా ఒక అవతారాన్ని స్వీకరించాడు. ఆ పృథు చక్రవర్తిగా అవతారాన్ని స్వీకరించినప్పుడు అందరికీ కావలసిన అన్నిటినీ కూడా గోస్వరూపంగా భూమి మారితేనే ఇచ్చాడు. క్షామం వచ్చేసింది లోకమంతా, ఎవరికి ఏది కావాలో అది లేదు. అటువంటి సమయంలో పృథు మహారాజు గారు భూదేవిని శిక్ష వేస్తాను అని చెప్పి ధనుర్బాణములను పట్టుకున్నాడు. భూదేవి పరుగు పరుగున వచ్చి నన్ను శిక్షించవద్దు, అధర్మం పెచ్చరిల్లిపోయింది మీ తండ్రి కాలంలో, అందుకని ఎవరికి దొరకవలసినవి వాళ్ళకి దొరకట్లేదంది. అప్పుడు పృథు మహారాజు గారు నువ్వు ధేను రూపంలో నిలబడమంటే భూమి అంతా కూడా ఆవు రూపాన్ని ధరించింది. దూడ వస్తే కదూ ఆవు విడిచిపెట్టడం, అన్నిటినీ ఇవ్వవలసింది భూమాతయే ఇవ్వాలి. అందుకే ఆ భూదేవిగా భూమాతగా ఆవు నిలబడితే, ఆ ఆవుగా భూమాత నిలబడితే ఎవరి ధర్మాన్ని దూడగా తీసుకొచ్చి ఆవు దగ్గర వాళ్ళు విడిచిపెట్టారు. మనుష్యులందరి పనుపున పృథు చక్రవర్తి మనువుని దూడగా తీసుకొచ్చి ఆవు దగ్గర వదిలాడు. ఆ మనువు దూడ రూపంలో భూదేవి ఆవు రూపంలో నిలబడినప్పుడు పొదువులో ఒక్కసారి గుద్దితే మనుష్యులకు కావలసిన సమస్తమైన వాటిని వర్షించింది. రాక్షసుల దగ్గర నుంచి సమస్త జాతులు కూడా తమ తమ ధర్మాన్ని తీసుకెళ్ళి దూడగా చేసి తాము పొందవలసినవన్నీ పొందాయి. ఒకానొక కాలంలో ఏ జాతి వారికి ఏవీ దొరకక బాధపడుతుంటే సమస్త గణములకు కావలసిన వాటినన్నింటినీ కూడా భూమి అనుగ్రహించింది, గోరూపంతోనే అనుగ్రహించింది. అందుకే గోవు యొక్క స్వరూపము అంత గొప్ప స్వరూపం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావం జరిగినప్పుడు ప్రప్రథమ సందేశం గో సంరక్షణమే. ఎక్కడో పుట్టలో కూర్చున్నాడు వెంకటాచలంలో, ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడున్నాడో పసిగట్టడం కోసమే బ్రహ్మాధేను శివో వత్స గోపాలీ కమలాలయా భవిష్యోత్తర పురాణంలో అంటారు వ్యాసుల వారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, పరమశివుడు దూడయ్యారు. అలాగే లక్ష్మీదేవి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి గోపాలకాంత అయింది, చోళరాజుకు అమ్మారు. బ్రహ్మగారు వెతుక్కుంటున్నాడు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడని. ఆఖరికి కనపడ్డాడు. వాల్మీకస్త్వం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతా క్షీరధారయ. ఒక పుట్టలో వెంకటేశ్వరుడు ఉన్నాడని గుర్తుపట్టి ఆ పుట్ట మీదకొచ్చి రోజు పాలు విడిచిపెట్టేవాడు. ఆ పాలులో పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడు తాగేవాడు. అంటే కలియుగంలో శ్రీ మహావిష్ణువు మనల్ని అందరినీ ఉద్ధరించడానికి వెంకటేశ్వరావతారంగా వచ్చినప్పుడు భూమండలం మీద పుట్టలో కూర్చున్నప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి పదార్థము ఆవు పాలే. ఆవు పాలే స్వీకరించాడు ఆయన. ఆ బ్రహ్మగారు ఆవుగా వచ్చి పుట్ట మీద నిలబడి పాలు విడిచిపెట్టేస్తున్నటువంటి సందర్భం వల్ల ఇంటి దగ్గర పాలు ఇవ్వట్లేదని చోళరాజు గారి భార్య గోపాల బాలుణ్ణి శిక్ష వేస్తే ఈ ఆవు ఏం చేస్తోందో చూద్దామని బాగా పరికించి గమనిస్తే పుట్ట మీద నిలబడి ఆ కన్నాల్లోకి పాలు విడిచిపెట్టేస్తున్న ఆవుని చూసి కోపం వచ్చి అదుపు తప్పినటువంటి గోపాల బాలుడు దగ్గర ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. అప్పటి వరకు పుట్టలోంచి బయటికి రాని వెంకటేశ్వర స్వామి గొడ్డలి వచ్చి ఆవు మీద పడిపోతుంటే ఎక్కడ తన కళ్ళ ముందే గోవు సంహరింపబడుతుందోనని గోవుకి గొడ్డలికి మధ్యలో తన తల పెట్టారు. పుట్టలోంచి బయటికి వచ్చి ఆ తలకొచ్చి గొడ్డలి తగిలింది. తగలడం ఏమిటి? కుఠారేణాతిథీక్షిణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథ. 7 తాడి చెట్లంతెత్తు రక్త ప్రవాహం పైకి లేచింది. అది చూసి గోపాల బాలుడు మరణించాడు. ఆవు వెనక్కి వెళ్ళి చోళ మహారాజు దగ్గర ఏడిచింది. ఎందుకు ఆవు ఏడుస్తోందని మహారాజు బయలుదేరి కొండ మీదకి వచ్చాడు.
ఈశ్వర స్వామి వారు కనబడ్డారు. ఆయనకి కూడా శాపం ఇచ్చారు. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదనకర్మణ శుక్రవారేతు సాయాన్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రే మే జలపూరితే. శుక్రవారం సాయంకాలం మా మామగారు నాకు కిరీటం పెడతాడు, అప్పుడు ఆనంద భాష్పాలు పడతాయి, అప్పుడు నీకు ఆ పిశాచ రూపం పోతుందని వరమిచ్చారు. ఆ తరువాతి కాలంలో ఆయన వంశంలో వచ్చినటువంటి వాడే మహానుభావుడైనటువంటి పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు గారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అవతారం బయటికి పుట్టలోంచి రావడానికి కారణం గోవుని సంరక్షించడమే. గోవుని రక్షించడం కోసం అవసరమైతే వెంకటేశ్వర స్వామి తల మీద గొడ్డలి దెబ్బ తిని 7 తాడి చెట్లంత రక్తాన్ని విడిచిపెట్టారు. అంటే గోవుకి అపకారం జరిగితే విష్ణువు ప్రీతి చెందరు. విష్ణువు ప్రీతి చెందకపోతే లోకంలో సుఖశాంతులు ఉండవు. విష్ణువు ప్రీతి చెందాలంటే గోవు రక్షింపబడాలి. గోవు రక్షింపబడితే స్వామి సంతోషిస్తారు. అందుకే ఎప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా పెద్ద కార్యం చేస్తే ఒకటే కోరుకుంటాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అడుగుతాం. విష్ణువు బలం పెరిగితే ఆ బలంతో మనని రక్షిస్తారు. విష్ణువు ఆగ్రహం చెందితే మనకి రక్షణ ఉండదు, సుఖశాంతులు ఉండవు. గోవుకి అపకారం జరిగితే అందరూ చూస్తుండగా గోవుల్ని లారీల్లో కట్టి వధశాలకి తీసుకెళ్ళిపోతుంటే ఎవ్వరూ దాని గురించి పట్టించుకోకపోతే, గోవులు ఏడిస్తే, గోవులకి వధ జరిగితే ఆ రాజ్యమునందు సుఖశాంతులు ఉండవు, ప్రకృతి విపత్తులు ఎక్కువవుతాయి, ఎవ్వరూ సంతోషంగా జీవించలేరు. కాబట్టి గోవు రక్షింపబడవలసినదే. గోవుని రక్షించడానికి అవసరమైతే వెంకటేశ్వరుడు అంతటి వాడు తలడ్డు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన నాడు గోవుని రక్షించుకోవడం అన్నది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. నేను విమర్శించి నేను మాట్లాడటం లేదు, నాకు ఆ అధికారం లేదు కూడా. ఎక్కడో అరణ్యంలో ఉన్న క్రూర మృగాలైన పెద్ద పులులకి అభయారణ్యాలు కట్టాం. ఎక్కడో అరణ్యాలలో ఉన్నటువంటి చందనపు చెట్లకి రక్షణ కల్పించి వాటిని నరికి తీసుకెళ్ళిపోకుండా చూసాం. వేదప్రోక్తమై ఇంత గొప్ప స్వరూపం కలిగినటువంటి ఆవుల్ని రక్షించడానికి గోవధని నిషేధిస్తూ చట్టం చేస్తే ఎవరు సంతోషించరు. గోవధ నిషేధింపబడాలి. ఒకవేళ మనం చెప్పేటటువంటి సిద్ధాంతముల యందు విశ్వాసం లేని వారు ఎవరైనా ఉండవచ్చు. అలా ఉన్నప్పటికీ ఒక్క కారణానికి వారు కూడా దీన్ని అంగీకరిస్తారు. భూతదయ అని ఒక మాట ఉంది. ఒక్క ప్రాణిని చనకకుండా విడిచిపెట్టడానికి ఎవరైనా అంగీకరిస్తారు. అలా అంగీకరిస్తారు కాబట్టి గోవధ జరగకుండా చూడడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు. అసలు ఒక నిషేధం కన్నా ప్రేమ మార్గం చేత గోవు వధింపబడకుండా చూడడం సుసాధ్యమైనటువంటి విశేషం. అంత పరమ పవిత్రమైనటువంటి గోజాతి నిష్కారణంగా నశించిపోవలసినటువంటి అవసరం లోకంలో ఏర్పడకూడదు. కాబట్టి వెంకటేశ్వరావతారము యొక్క ప్రధానమైన ప్రయోజనము కూడా గో సంరక్షణమే. సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించకుండా పరమ జ్ఞానిగా ఈ లోకంలో తిరుగాడినటువంటి భగవాన్ రమణులంతటి వారు గోవు విషయంలో అంత శ్రద్ధ చూపించారు. లక్ష్మి అని ఒక గోవు ఏ మహానుభావుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు, రమణ మహర్షికి ఇచ్చాడు. రోజు దీని ఇంటికి తీసుకెళ్ళిపోతాను, దీనికి కోడెదూడలు పుడితే మీకు ఇస్తా, దీనికి పెయ్యి దూడలు పుడితే నేను ఉంచుకుంటాను, ఆవులు పుడితే అన్నాడు. భగవానులకి ఏం కావాలి కనుక మీ ఇష్టం అన్నారు. ఆ లక్ష్మి రోజు ఊర్లోంచి ఎవరో మార్గం చెప్పినట్టుగా రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చేది. రమణులు కూర్చున్న సోఫా చుట్టూ ప్రదక్షిణం చేసేది, వచ్చి పక్కన పడుకునేది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? రమణులే తన నోటితో చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకి, ఇప్పుడు రమణాశ్రమంలో గంట కొడతారు భోజనానికి లేవండి అని. ఆ రోజుల్లో 12 గంటలకి గంట కొట్టే అలవాటు ఉండేది కాదు. 12 గంటలైంది భోజనానికి రమ్మని ఎక్కడున్న ఆవు వచ్చి లక్ష్మి రమణ మహర్షి ఎదురుగుండా నిలబడి తల ఆడించేది రమ్మనమని, భోజనానికి లేవండని. ఓహో ఈవిడొచ్చారే, భోజనం వేళ అయిందా ఏమి అని రమణ మహర్షిలా గడియారం చూస్తే ఖచ్చితంగా 12 అయి ఉండేది. రోజు రమణ మహర్షిని భోజనానికి తీసుకెళ్ళేది. అది మహర్షికి ప్రదక్షిణం చేయకుండా ఏ ఒక్కరోజు ఉండేది కాదు. ఆఖరికి గోశాల నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేస్తే కట్టు తాడు తింపేసుకుని రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏదో చెప్పింది, ఆయనకు అర్థమైంది. ఓహో దీనికి ఇల్లు కడుతున్నారట, శంకుస్థాపనట, నన్ను రమ్మంటోంది అంటే ముందు నడిచి ఆయన్ని తీసుకెళ్ళింది. ప్రాణం పోయే రోజున కూడా రమణ మహర్షి కోసం అలాగే తల చాపుకుని పడుకుంది. రమణ మహర్షి వెళ్ళి దాని దగ్గర కూర్చుని తలంతా నిమిరి దాన్ని బుజ్జగించి, ఏమ్మా బాధగా ఉందా, ఇబ్బందిగా ఉందా, 10:30కి డాక్టర్ గారు వస్తారమ్మా,
చాలా బాధపడుతున్నావే అని ఆయన ఒక్కసారి నిమిరేటప్పటికి దాని బాధ అంతా అణిగిపోయింది. అణిగిపోయి కొంతసేపటికి మళ్ళీ రమణ మహర్షి తిరిగి ఆ ప్రాంగణం వెనక్కి వచ్చేసరికి ఆయన వంక చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేసింది. అణిగిపోయిందా అని అడిగారు రమణ మహర్షి. అడిగి, గొప్ప సిద్ధపురుషుడు ఒకనాడు కూరల అవ్వగా ఉండి నాకు అన్నం పెట్టింది, ఈనాడు లక్ష్మీ అన్న పేరుతో ఈ ఆశ్రమంలో తిరిగి గో సంతతిని 9 కాన్పులతో వృద్ధి చేసింది. కాబట్టి ఈ శరీరాన్ని మామూలుగా ఉంచకూడదు, దీన్ని ఒక సన్యాసి శరీరాన్ని ఎలా భూస్థాపితం చేస్తామో అలా రమణ మహర్షి ఆశ్రమం వెనక గొయ్యి తవ్వి కర్పూరంతో ఉప్పుతో నింపి ఆ గోవుని సమాధి చేశారు. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమం వెనకాతల లక్ష్మీది కౌ అన్న పేరుతో లక్ష్మీ సమాధి అన్న పేరుతో ఆ గోవు యొక్క సమాధి ఉంటుంది. పరమ జ్ఞాని అయి దేనితో సంబంధం లేనటువంటి భగవాన్ రమణులంతటి వారు ఆ గోవుని అంత ఆదరించారు. కనుమ పండుగ వచ్చింది అంటే గోవులన్నిటికీ కూడా అంత గొప్ప అలంకారం చేయించేవారు. ఎన్నడూ ఫోటో తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఒకవేళ ఫోటో తీసుకుంటామని ఎదురుగుండా వచ్చి నిలబడితే, ఓహో నన్నే ఫోటో తీయగలవా, ఏది తీ అనేవారు. ఆయన్ని ఫోటో తీస్తే ఏమీ పడేది కాదు, కాంతిపుంజం పడేదంతే. ఆయన తీయించుకోవాలనుకుంటేనే ఫోటో పడేది. అంతటి శక్తి సంపన్నులు రమణులు. ఒకానొక నాడు దక్షిణామూర్తి ఎవరు అని ఒక వ్యక్తి అడిగితే ఆయన్ని ఫోటో తీస్తే దక్షిణామూర్తి వచ్చింది. అంతటి మహాపురుషుడైనటువంటి రమణులు కనుమ పండుగ నాడు గోవుకి అలంకారం చేస్తే చేతిలో కర్ర పట్టుకొని కృష్ణ పరమాత్మల త్రిభంగి స్వరూపం పెట్టి ఆ ఎడం చేతిని తీసుకెళ్ళి గోవు మీద వేసి కావాలని ఫోటోలు తీయించుకున్నారు. ఫోటోలు తీయించుకుంటే మరో కృష్ణ పరమాత్మలా ఉన్నారని పొంగిపోయి సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నగారికి ఉత్తరం రాస్తే సూర్యనాగమ్మ గారి లేఖల ద్వారా ఆ లక్ష్మి యొక్క వైభవం అంతా మనకి ఇవాళ తెలిసి వచ్చింది. రమణ మహర్షి అంతటి మహాపురుషులు గోవునంత ఆదరించారు. అసలు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే వెంపర్లాడిపోయారు గో సంరక్షణ కోసం. ఎంత పరితపించారో మహానుభావుడు. అంత గొప్ప ప్రాణి గోవు. ఆ గోవు చెనకబడకూడదు. పరమేశ్వరుని యొక్క అవతారములలో గోవుతో సంబంధం లేకుండా ఉండదు. అసలు పరదేవతయే గోవు రూపాన్ని పొందింది. ఒకప్పుడు కామధేనువు అని ఒక అవతారం మూక పంచశతిలో కామధుగ్రూపిణి అని మూకశంకరులు స్తోత్రం చేస్తారు. కామధేనువు అన్న పేరుతో పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ కామధేనువు దర్శనం చేసిన, ఆ కామధేనువుని పూజించిన, కామధేనువు వాహనం మీద పరదేవత తిరిగినా అది పరమమంగళప్రదం. ఇప్పటికీ మన దేవాలయంలో కామధేను వాహనం మీద అమ్మవారు శారదా నవరాత్రుల్లో ఊరిరిగింపుకు వెళ్ళొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కామధేనువుగా పరదేవతయే ఒకసారి పాలసముద్రంలోంచి పైకొచ్చింది. అంత గొప్ప స్వరూపం ఆ గోవు యొక్క స్వరూపం. ఆ గోవుకి పరమేశ్వరుడికి ఎప్పుడూ అవినాభావ సంబంధమే. అందుకే ధర్మ సంస్థాపన కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యవలసి వస్తే భూమాత కూడా గోమాతగా మారి ప్రార్థన చేస్తుంది. ధర్మము ఇప్పుడు వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమేశ్వరుడు వృషభవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటాడు. వృషభవాహనం ఎక్కి తిరుగుతున్నాడు అన్న మాటకు అర్థం నిజంగా వృషభము అని కాదు. వృషభము అంటే ధర్మము. ధర్మము 4 పాదాలతో ఉంటుంది. ఆ 4 సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 పాదములు. ఈ 4 పాదములతో తిరిగేటటువంటి వృషభమే ధర్మము. పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు అంటే పరమ ధర్మమూర్తి అయి ఉంటాడు. ఎవరు ధర్మమునందు నిలబడతారో వాళ్ళంటే పరమేశ్వరుడికి పరమ ప్రీతి. అందుకే ఆయనకి రుద్రుడు అని ఒక పేరు. రుద్రుడు అంటే కోపంతో ఉంటాడు అని కాదు. రుద్రుడు అంటే ధర్మమునందు ప్రవర్తింపచేయువాడు అని. ధర్మంలో మనం నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడికి రుద్రుడని పేరు. అటువంటి పరమేశ్వరుడికి వాహనం కూడా వృషభమే. పరమేశ్వరుడికి ధ్వజం మీద ఉండేటటువంటిది కూడా వృషభమే, వృషభధ్వజం. ఆఖరికి మహాభారతంలో పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం చేస్తుంటే 12 సంవత్సరములు కష్టపడి అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఎక్కడో దాక్కుని ఉన్నా కూడా విరాట మహారాజు గారి యొక్క ఆస్థానంలో ఉన్నారు, అతని రక్షణలో ఉన్నారని దుర్యోధనుడికి అనుమానం వస్తే పెట్టిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా?
విరాటునికి గోసంపద ఉంది, గోవుల్ని ఎత్తుకొద్దాం. గోవులు పోతున్నా కూడా పాండవులు చూస్తూ కూర్చోరు. ఒకవేళ అజ్ఞాతవాసం పూర్తవకపోయినా బయటికి వచ్చేస్తారు. మళ్ళీ దానివల్ల 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా కూడా సిద్ధపడి చెయ్యడానికే ఉంటారు తప్ప గోవులు పోతే పోయాయి తప్ప మనకెందుకని మాత్రం కూర్చోరు. కాబట్టి గోవులు ఎత్తుకొద్దామని చెప్పి దుర్యోధనుడు పన్నాగం పన్ని ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణం చేస్తే ఆ గోవులే పరదేవతా స్వరూపమై అనుగ్రహించే లెక్క కట్టుకోవడంలో తప్పు లెక్క కట్టాడు. భీష్మాచార్యులు వారు చెప్పారు అధిక మాసాలతో అయిపోయింది అజ్ఞాతవాసం అని. ఆయనకి ఆ ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది. అది ధర్మం అంటే. ఈ ఆలోచన ముందొచ్చుంటే గోవుల కోసం పాండవులు వచ్చేస్తే అయిపోతుందంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు. గోవుల్ని రక్షించడం కోసం మళ్ళీ అన్ని కష్టాలు పడడానికైనా సరే మహాభారతంలో పాండవులు సిద్ధపడ్డారు. గోవు గోవే, మీరు ఎటువైపు నుంచి ఎటువైపుకి చూడండి లోకమంతా గోవుతోనే ముడిపడి ఉంటుంది. అంత సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపము గోవు యొక్క స్వరూపం. ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి నమస్కారం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం ఇవన్నీ కూడా అభ్యున్నతి కారకములు. అటువంటి గోవుని కంటిని రెప్ప ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకోవాలి. ఒక వ్యక్తి యొక్క శరీరం పడిపోయిన తరువాత దేవతలు లెక్క కట్టేది ఏది లెక్క పెడతారంటేట మహాభారతంలో వ్యాస మహర్షి సుఖబ్రహ్మతో ఒక ఆఖ్యానాన్ని చెప్తాడు. అందులో చెప్తాడు, జీవించి ఉన్నంత కాలం గోవుల కోసం పరితపించి, గో సేవ చేసి, గోవులకి ప్రదక్షిణం చేసి, గోవులకి నమస్కారం చేసి, తనకున్న దాంట్లో గోవులకి వెచ్చించి, గోవులకి గ్రాసం పెట్టి గోవులను కాపాడినటువంటి వాడిని యమధర్మరాజు గారి సభకి తీసుకెళ్ళారు. ఆయనలోంచి సువాసనలు వచ్చాయి. ఎందుకు తీసుకొచ్చారని అడిగాడు. నువ్వు చేసినటువంటి గోసేవ వలన నిన్ను ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. గోసేవ అంత గొప్పది. మహాభారతంలో ఒక మాట స్పష్టంగా చెప్పారు, గోవు గురించి మాట్లాడాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. గోవు గురించి మాట్లాడాడు అంటే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యాడని గుర్తు. గోవు గురించి జరిగిన ప్రసంగం వినాలన్నా, గోవు గురించి ప్రసంగం జరుగుతుండగా కూర్చోవాలన్నా పురాకృత పుణ్యం ఉన్నవాడు, ఈశ్వరుడి కృప ఉన్నవాడు తప్ప కూర్చోడు. కాబట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహంతో ఒక 2 రోజుల పాటు మనందరం కూడా గోమాత యొక్క వైశిష్ట్యం గురించి చెప్పుకున్నాం. నా ఉద్దేశ్యం నేనంతా చెప్పేశానని కాదు. స్కాంద పురాణంలో ఉన్నటువంటి గోమహాత్యానికి సంబంధించిన స్తోత్రం మనం చదువుతుంటాం. దాని గురించి కానీ, గోగీత కానీ, లేకపోతే గోవికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంది, దాన్ని గోశాలలో కూర్చుని జపం చేస్తారు. ఆ మంత్ర విశేషాల గురించి కానీ, శ్యాయన మహర్షి చేసినటువంటి శ్లోకాల గురించి కానీ, వీటి గురించి నేను వివరించలేదు. కానీ గోవు గురించి ఎంత చెప్పినా, ఎన్నాళ్ళు చెప్పినా పూర్తవదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. పరమభక్తితో ఒక్క మాట చెప్పుకున్న ఆ గోమాత పరదేవతా స్వరూపం కాబట్టి మన్ని అనుగ్రహించి తీరుతుంది. మనం ఎంతో కష్టపడి ఇవాళ గోశాలని నిలబెట్టుకున్నాం. ఆ గోమాత గురించి నేను ఇంత మీతో మనవి చేశాను. కానీ ఇన్ని చెప్పి నేను మీతో ఒక మాట చెప్పకపోతే నా ఉపన్యాసానికి అర్థం ఉండదు. గోవుని పూజించడం చాలా గొప్పది. కాబట్టే ఇక నుంచి ఈ గోశాలలో ప్రతి ఆదివారం నాడు కూడా గోపూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పింపబడుతుంది. చాలా ద్రవ్యం పెడితే గోపూజ చేసుకోవడం కష్టపడతారు కనుక గోపూజ చేయించేటటువంటి బ్రాహ్మణుడికి సంభావన ఎంతో తక్కువ ఇచ్చిన గురువుగారు గోశాల కోసం నేను వచ్చి గోపూజ చేయిస్తానని సుబ్రహ్మణ్యం సిద్ధపడ్డాడు. ఆ పక్కనే దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడు. కాబట్టి ప్రతి ఆదివారం నాడు గోపూజలు జరుగుతాయి. ఆ గోశాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ఇక్కడే ఉంటారు. మీరు ఎవరు గోవు పూజ చేసుకోవాలనుకున్నా మీ పేరిస్తే ఆదివారం నాడు పూజ చేసుకోవచ్చు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, మీ ఇళ్లలో శుభకార్యాలు జరిగినా, బిడ్డలు పుట్టినా, లేకపోతే పుట్టినరోజులు వచ్చినా, పెళ్లి రోజులు వచ్చినా, ఏ మంచి కార్యం జరిగినా చక్కగా వచ్చి ఒక్క పర్యాయం గోపూజ చేసుకుని ప్రదక్షిణం చేసి నమస్కరించి వెడుతూ ఉండండి. ఆ గోవు యొక్క అనుగ్రహంతో మనందరం చల్లగా ఉండి వృద్ధిలోకి వస్తాం. ఆ గోశాలని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చి
సర్వతోముఖాభివృద్ధి పొందేటట్టుగా చెయ్యగలగడంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, జగద్గురువులైన పరమాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన యందు ప్రసరించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తూ, ఈ 2 రోజులు నేను చేసినటువంటి ప్రసంగానికి ఇంత సహనంతో మీ అందరూ వచ్చి కూర్చుని విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించడం జరుగుతోంది. ఈ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. గోపాలకృష్ణ గారితో ముందు మాట్లాడాలనుకున్నాను, కానీ పరాకుగా నేను వేదిక మీదకి వచ్చేసాను. తప్పకుండా చెయ్యవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి తిథి ఒకటి ఉంది. ఆ తిథి నాడు అది చేయకపోతే ఇంకంతకన్నా ద్రోహం, అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత ఇంకొకటి లేదు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మహాపురుష జననం శంకర భగవత్పాదాచార్యులు. వైశాఖమాస కృష్ణపక్షంలో వచ్చే మహాపురుషుడు స్వామి హనుమ. వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రయుక్తాంచ మంగళం శ్రీహనుమతే. వైశాఖమాస కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మంగళవారం నాడు మహానుభావుడైనటువంటి స్వామి హనుమ ఆవిర్భవించారు. కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమం ఏమి చెయ్యాలి అనేటటువంటిది నేను ఆ దేవాలయ అర్చక స్వామితోటి గోపాలకృష్ణ గారితోటి తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రకటించడానికి అవి నేను మాట్లాడడం జరగలేదు కాబట్టి ప్రకటించలేకపోతున్నాను. కానీ 15వ తారీఖు అయిందనుకుంటాను. ఆ హనుమ జయంతి నాడు అందరూ తప్ప